హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేణు. ఈరోజు నేను ప్రిపేర్ చేయబోయే రెసిపీస్ కొబ్బరి అన్నం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక క్యారెట్, ఒక బంగాళాదుంప, ఒక టమాటో, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 4-5 పచ్చిమిర్చి, 2 స్పూన్ల నెయ్యి, హోల్ గరం మసాలా దినుసులు, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, చెక్క, స్టార్ అనాస, ఇవన్నీ హోల్ గరం మసాలా సామాన్లో తీసుకుంటాం. తర్వాత ఒక పెద్ద సైజ్ కోకోనట్ తీసుకొని దాన్ని నేను 3 గ్లాసెస్ వచ్చే వరకు కొబ్బరి పాలు తీసుకున్నానండి. 3 గ్లాస్ కొబ్బరి పాలకి 1.5 గ్లాసు రైస్ అయితే సరిపోతుంది. నేను 2 టైమ్స్ కడిగి ½ అన్ అవర్ పెట్టుకున్నాను పక్కకి. తర్వాత ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ గీ, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దాం. ఫ్రై అయ్యాక దాంట్లోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 మినిట్స్ వేగనిద్దాం. 2 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్స్ వేసుకొని కలిపి వేగనిద్దాం. వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టిన వెజ్జీస్ ఉన్నాయి కదా, ఆ వెజ్జీస్ అన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి. తర్వాత మనం ముందుగా తీసుకున్న రైస్ ఉంది కదా, నానబెట్టింది, ఆ రైస్ వేసుకొని, నార్మల్ రైస్ అండి, నేను నార్మల్ రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ తీసుకొని 2 మినిట్స్ వేగిన తర్వాత కొబ్బరిపాలు వేసుకుంటాం. కొబ్బరిపాలు వేసి ఒక 2 మినిట్స్ కలిపి దాంట్లో సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర వేసుకొని, మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, టేస్ట్ పోతుందని నాకు అనిపించింది, సో నేను వేయలేదు. ఇలాగే హెల్తీగా చేస్తున్నాను. 2 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. ఆఫ్టర్ 3 విజిల్స్ సర్వ్ చేసుకోవడమే. దాన్ని మనం చికెన్ కర్రీతోనైనా తినొచ్చు, రైతాతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ రేణు, సైనింగ్ ఆఫ్. బై బాయ్.